నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శివ్. తెలంగాణ రాష్ట్రంలో చాలా రాజకీయ పరిణామాలు రోజు రోజుకి చేంజ్ అవుతూ వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కి గట్టి పోటీ నడుస్తుంది. సో ఇక్కడ విచారణలు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విచారణ అయితే ఇప్పుడు చాలా గట్టిగా జరుగుతుంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ తెలంగాణలో లేరు, ఫారెన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది మంత్రుల భేటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే వీటన్నిటి గురించి మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ గారు. నమస్కారం సార్. సార్ ఎట్లున్నారు సార్? బాగున్నారా సార్? నిజంగా 100% పక్కా. ఎందుకో నాకు ఇక్కడ డౌట్ కొడుతుంది సార్. అంటే పార్టీ పరంగా కొన్ని ఉన్నా కూడా పైకి మీరు బాగున్నా అన్నట్టు అనిపిస్తుంది. అట్లేం లేదండి, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ సముద్రం ఇది, ఏం లేదు నిజంగా 100%. ఎందుకంటే మరి మీలో మీకు కుమ్ములాటలు జరుగుతున్నాయి అని చెప్పేసి. ఏం కుమ్ములాటలు ఉన్నాయి? అది అన్ని మీడియా హౌసెస్ ప్రచారాలు. దానికి మనం నిజంగా ఇది ఇప్పుడు చాలా మంది అంటున్నారు మీడియాలే చేస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు మీకు గొడవలు ఉంటే మీరు చూసుకోండి, మా మంత్రుల మధ్యలోకి రాకండి అని అన్నారు కదా. నిజంగా మీడియానే చేస్తుందా? నిజంగా మంత్రుల మధ్యలో ఎట్లాంటి గొడవలు? మీడియాలో న్యూసెస్ వస్తున్నాయండి. నాయని కార్పొరేషన్ విషయంలో న్యూస్ వచ్చింది, మళ్ళీ మంత్రులు కలిసినారని న్యూస్ వచ్చింది. అది మీడియాలో న్యూస్ వస్తున్నప్పుడు ఆ మీడియాకు న్యూస్ ఎంతవరకు అప్పుడు మీడియా హౌసెస్ లో ఒకటి చెప్పినారు, మంత్రులు అందరూ వచ్చేసి డిప్యూటీ సీఎం దగ్గర కలిసినారన్నారు. తప్పేముందండి? మంత్రులు గారు వచ్చి కలవకుంటే ఎవరు, డిప్యూటీ సీఎం ని కలవకుంటే ఎవరు కలుస్తారు? ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ కలిసినారు. అది కూడా ఏదన్నా ప్రైవేట్ ప్లేస్ లో కలిసినారంటే వేరే విషయము. ప్రజాభవన్ లో కలిసినారు, మన రెసిడెన్స్ లో కలిసినారు, తప్పేముంది? ఇంకా చర్చ వేరే విషయంగా చర్చ ఇప్పుడు చేస్తున్నా, నేను చెప్తున్నా కదా, మీడియా కుట్ర ఇది. చర్చ ఇప్పుడు మీడియా హౌసెస్ టీఆర్పీ గురించి వీళ్ళొకటి చెప్పడము, వాళ్ళొకటి చెప్పడము, ఇవన్నీ మీడియా హౌసెస్. ఈ యువగానాలు, ఈ ప్రచారాలన్నీ మీడియా హౌసెస్ ప్రచారాలు. దీనికి ఏంది? మంత్రులు కలిసినారు, అఫీషియల్ ప్లేస్ లో కలిసినారు, ప్రజాభవన్ లో కలిసినారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ రెసిడెన్స్ లో కలిసినారు, తప్పేముంది? ఇప్పుడు కలవాలి, చర్చ చేసుకోవాలి. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ విషయంలో చర్చ చేసుకుంటారా, లేకుంటే ఇంకా మంచి స్కీమ్లకి ఎట్లా ప్రజల గురించి ఇంకా మంచి ఏం చేయాలో కనుక్కుంటారా? కూర్చొని మంత్రులతోటే మీటింగ్ చేసినారు కదా, వేరేతో చేయలే కదా. దానికి ఎందుకు తప్పుగా ఆలోచిస్తారు? ఇలా తప్పేం లేదు. ఎందుకు తప్పు ఉంటుంది? ముఖ్యమంత్రి గారి అబ్సెన్స్ లో వీళ్ళు భేటీ అవ్వడం కరెక్టేనా కాదా అనేది కూడా నేను ఒకటి అంటానండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దావోస్ ట్రిప్ కు పోయినారు. దావోస్ తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక అడ్మిషన్ తీసుకొని చదువుకొని పోయినరు. ఆయన లేనప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు? హెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరే కదా. ఇప్పుడు మంత్రులు వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కలిస్తే దాన్ని కూడా తప్పు తీసుకుంటారా? ఏదన్నా వేరే పార్టీ వాళ్ళతో కలిసినారా, వేరే ఏమైనా కలిస్తే అది సీక్రెట్ మీటింగ్ జరిగింది, దాంట్లో ఏదో కుట్ర నడుస్తుందనంటే ఓకే. ఏం కుట్ర ఉంటుంది? మంత్రులతోటే కలిసినారు. ఇంకోటి ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర వచ్చి కలిసినారు. దీంట్లో ఎందుకు ఏముంటది? వాళ్ళు ప్రభుత్వం విషయంలో చర్చలు చేసుకుంటారు, దాన్ని కూడా తప్పుడు అనుకుంటారా? ఇవన్నీ ఏంటంటే అపోజిషను ఏం చేయలేక ఒకటి తర్వాత ఒకటి ఎలిగేషన్స్ పెట్టాలి, కుట్రలు చేయాలి. కొందరు ఆ మీడియా హౌసెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఈ మీడియా హౌసెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కుట్రలు. ఫ్యాక్ట్స్ అనేది ఏం లేదు. మంత్రులతో కలిసినారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇది హెడ్, ఆయన కలిసినారు. వచ్చి తప్పేముంది? కలిసి ప్రభుత్వం విషయంలో చర్చిస్తారు, ప్రజల విషయంలో చర్చిస్తారు, ప్రజాభవన్లో కలిసినారు కదా. దీంట్లో ఎందుకు తప్పుడు అనుకుంటారు? నిన్న నుంచి మొన్న అంటే గణతంత్ర దినోత్సవం తర్వాత అందరు కలిసి ఒకటే కారులో వెళ్ళిండ్రు, ప్రజాభవన్కి వెళ్ళిండ్రు. అంటే సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడు మేము కార్యకర్తలము, ఆయనకు ఒక కారు ఉంటుంది, ఈయనకు కారు ఉంటుంది, అందరు కలిసి ఒక కారులో పడి దానికి తప్పు అనుకుంటారా? ముఖ్యం ఆయన మంత్రులు కదా, వాళ్ళు సేమ్ క్యాబినెట్ మంత్రులు, ఒకటే క్యాబినెట్, ఒకటే ఫ్యామిలీ. వాళ్ళు ఒక కారులో పోతే కూడా మీరు తప్పుగా అనుకుంటే ఎవరేం చేయలేదు. నిజంగా ఒక ఫ్యామిలీ లెక్కనే ఉన్నారా మీరు? అందరూ ఒకటే ఫ్యామిలీ లెక్క ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యామిలీ. మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు ప్లస్ మా కార్యకర్తలు, మేమైతే మా ఒక ఫ్యామిలీ. మంత్రులు అయితే ఒక క్యాబినెట్, ఒక ఫ్యామిలీ. ఎమ్మెల్యేలు ఒక ఫ్యామిలీ. అందరు కలిసి ఒకటే అసెంబ్లీలో కూర్చోవాలి, ఒకటే అసెంబ్లీలో చర్చలు చేయాలి. ఫ్యామిలీ లెక్కనే ఉంది. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఒక వార్త వినిపిస్తుంది సార్, ఏంటంటే కొంతమంది మంత్రుల భర్తీ జరుగుతుంది,
కొంతమంది మంత్రుల్ని తీసేసి మళ్ళీ కొత్త మంత్రుల్ని కేటాయిస్తారు, ఆ కొత్త ప్లేసెస్ అంటే కొత్త వ్యక్తుల్ని తీస్తారు. అందులో ఒక బీసీ, ఒక ఓసీ ఇట్లా కొంతమంది పేర్లు వస్తున్నాయి. సో అది నిజంగా వాస్తవం అంటారా మరి? అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ ప్రకారం ఉంటుందండి, హైకమాండ్ డిసైడ్ చేస్తుంది ఎవరి పర్ఫార్మెన్స్ ఏముందనేది. మంచి పర్ఫార్మర్ ఉంటే కంటిన్యూ అవుతారు, పర్ఫార్మెన్స్ లేకుంటే పక్కకు పోతారు, కొత్తలోని అవకాశం ఇస్తారు. ఇది చాలా క్రమశిక్షణ ఉంటుంది, చాలా డిసిప్లిన్ ఉంటుంది, డెమోక్రసీ ఉంటుంది. ఇది తప్పుగా ఏం ఉండదు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మీదనే కదా ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద భరోసా చేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, మంత్రులు ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. వాళ్ళందరూ కలిసి రాష్ట్రానికి పనిచేయాలి. పర్ఫార్మెన్స్ లేదంటే డెఫినెట్లీ వాళ్ళు జరగాల్సిందే, కొత్త మంత్రులు రావాల్సిందే. అండ్ ఏంటి సార్ ఇది ఈ నాయని సింగరేణిది నాయని బ్లాక్ ది టెండర్ విషయంలో ఏంటంటారా? బట్టి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది దీని మీద మీకు ఏమైనా అవగాహన? లేదండి, ఇప్పుడు నేను ఒక్కటే చెప్తాను, టెండర్ ఓపెనే కాలేదు, దానికి మళ్ళా టెండర్ ఓపెనే కాకుండా వీళ్ళకి బెనిఫిట్ చేయింది కాంగ్రెస్ పార్టీ, ఏదో స్కామ్ చేసింది. స్కామ్ ఎప్పుడైతుంది? టెండర్ వచ్చేసింది, టెండర్ ఓపెన్ అయింది, కరెక్ట్ సిస్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినారంటే దాంట్లో స్కామ్ అన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ దాంట్లో ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. టెండరే ఓపెన్ కాలేదండి, ఇంకా టెండర్ ఓపెన్ అయితే ఏమైనా చెప్పొచ్చు, టెండర్ ఓపెన్ కాలేదు కదా. దానికి పట్టుకొని ఇంత పెద్ద ఆయన మంత్రి సింగరేణికి ఆయననే మంత్రి, ఆయన కింద వస్తుంది అని ఆయన పేరు మీద బద్నామీ. ఇవన్నీ ఎట్లున్నాయంటే మీడియా హౌస్ నేను చెప్తున్నా కదా, మీడియాలో వచ్చింది స్కామ్ అనేది ఎక్కడ ఉంది చెప్పండి. వేర్ ఈస్ ది స్కామ్? టెండర్ ఓపెన్ అయితే ఏమైనా వచ్చి, టెండరే ఓపెన్ కాలేదు కదా. విక్రమార్క గారు చెప్పింది ఏంటంటే టెండర్ క్యాన్సిల్ చేస్తాం, మిగతా టెండర్స్ కూడా క్యాన్సిల్ చేయండి. అంటే ఒక బ్లాక్ ది ఇప్పుడు ఎవరైతే ఈ టెండర్ లో పాల్గొన్నారో ఇది నేను క్యాన్సిల్ చేసేస్తా, మిగతా బ్లాక్స్ ది కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి మరి అంటున్నారు. క్యాన్సిల్ చేసే అవకాశం ఉందంటారు మరి? నేను ఒకటే అంటానండి, ఇప్పుడు దానికి ప్రాసెస్ లో ఏమన్నా జరిగి ఉంటే అది వేరే విషయం. మంత్రి గారు చెప్పిన తర్వాత నేను నా స్థాయి లేదా వాళ్ళకి జవాబు ఇవ్వడానికి. చాలా ఓపెన్ ఇది. అంటే టెండర్ సిస్టంలో ప్రాపర్ జరిగితే డెఫినెట్లీ అది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏమన్నా అవకతవకలు జరిగిందా అది ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ పెట్టుకుంటారు. దానికేముంది? ఏదైనా స్కామ్ అనేది ఎక్కడ ఉంది చెప్పండి? టెండర్ ఓపెన్ కాకుండా స్కామ్ ఎట్లయితుంది? ఇవన్నీ మీడియా హౌసెస్ దానికి మనం మాట్లాడడము. నేను ఒకటే అంటానండి, ఇప్పుడు దీని విషయంలో మాట్లాడడమే బెస్ట్. మంత్రి గారు ఆల్రెడీ జవాబు ఇచ్చినారు, దాని తర్వాత మనం ఏం మాట్లాడతాం? అంటే ఏదైనా కూడా మీరు మీడియా మీద వేసేస్తారా? మీడియా ఎందుకు వేస్తామండి, మేము ఎందుకు వేస్తాం మీడియా మీద? ఇప్పుడు ఒక మీడియా హౌస్ లో వచ్చింది అది స్కామ్ అనేది, ఎక్కడ జరిగింది మీరు చూపియండి. మీరు కూడా మీడియాలోనే ఉన్నారు కదా. స్కామ్ అనేది ఎప్పుడు దేనికి స్కామ్ అంటారు? దాంట్లో ఏమన్నా మనీ లాండరింగ్ జరగాలి, ఏదన్నా తప్పుడు సిచ్యువేషన్ జరగాలి, ఏదన్నా పైసలు ఎవరైనా దోసుకోవాలి, ఒకరిని బెనిఫిట్ చేసేటట్టు ఉండాలి, ఏమన్నా ఉంటేనే కదా. అంటే ఆ టెండర్ కోసమే ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా బట్టి విక్రమార్క గారికి పడట్లేదు. నాకు టెండర్ అంటే నాకు టెండర్, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళి అంటే వీళ్ళ తమ్ముడు వాళ్ళే కావచ్చు, ఇటు సైడ్ నుంచి వెళ్ళి వీళ్ళ బామ్మర్ది వాళ్ళు కావచ్చు, వీళ్ళకే కావాలి ఎందుకంటే 25 years ఉంటది అని చెప్పేసి. ఎవరికన్నా ఏమన్నా ఉన్నారండి, బిజినెస్ చేసే వాళ్ళు మంత్రుల వెంట ఉంటారు. ఏ ప్రభుత్వం ఉండని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండని, బీజేపీ ప్రభుత్వం ఉండని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, వాళ్ళ వెనక బిజినెస్ వాళ్ళు ఉంటారు, టెండర్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తారు, సిస్టంలో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరు ఉంటే కూడా ప్రాపర్ సిస్టమ్గా పార్టిసిపేట్ చేయాలి, టెండర్ పెట్టుకోవాలి క్రమశిక్షణగా. అది చాలా ఓపెన్గా చాలా క్లియర్గా టెండర్ అవుతుంది. దాంట్లో టెండర్ ఎవరికి వస్తే వాళ్ళే చేస్తారు. ఓకే, 25 years వరకు ఈ బిజినెస్ ఉంటుందని ఒక ఆలోచనతో బిజినెస్ మ్యాన్ ముందుకు వస్తాడు. వచ్చినప్పుడు ఈయన భట్టికి మన డిప్యూటీ సీఎం గారికి సంబంధించిన మంచి, ఈయన కోమటిరెడ్డి గారికి సంబంధించిన మంచి అంటే ఇట్లుంటుంది. అందరు మంత్రుల వెంట, అందరు ఎమ్మెల్యేల వెంట కాంట్రాక్టర్లు వస్తారు, సార్ మాకు బిజినెస్ ఇవ్వండి అని చెప్తారు. మీరు బిజినెస్ తీసుకోవాలంటే మీరు టెండర్ పార్టిసిపేట్ చేయండి, టెండర్లో ఎవరికి వచ్చినారో వాళ్ళు చేసుకోండి అంటారు. దానికి మళ్ళీ కూడా మంత్రులు గొడవలు ఉంటాయా? ఏముంటే కూడా, ఏం చేస్తే కూడా మంత్రులకు గొడవ, వీళ్ళకి గొడవ. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. గతంలో జరగలేదా? 10 సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఎన్ని టెండర్లు జరిగినాయి, ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎన్ని కమిషన్లు, ఎన్ని పర్సంటేజ్లు పెట్టుకున్నారు. ఇప్పుడేమన్నా స్కామ్ ఉందా? గతంలో ఎన్నో స్కామ్లు జరిగినాయి. 10 సంవత్సరాల స్కామ్ కుంభకోణాల ప్రభుత్వం జరిగింది 10 సంవత్సరం. దాని విషయంలో ఎవడు అడగలేదు. మేము ఎప్పుడు తప్పుడు దానికి ఏం చెప్పలే కదా. తప్పు జరిగితే తప్పు చెప్పినాం.
చట్టం ఉంటుంది, వెరిఫికేషన్ చేస్తుంది, తప్పు ఉన్న వాళ్ళని శిక్షిస్తుంది. రైట్. మీరు అన్నట్టే 10 సంవత్సరాల కాలంలో మీరు అవినీతి జరిగింది అని చెప్పేసి అన్నారు. 100% జరిగింది. ఇది ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది 1,00,000 కోట్లు అన్నారు మీరు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు సిట్ విచారణ చేశారు, సిబిఐకి ఇచ్చిండ్రు. మరి దాంట్లో ఇంతవరకు రిజల్ట్ లేదు. ఎవరు చేయాలి? అది రేవంత్ రెడ్డి గారు చేయాలా? కాంగ్రెస్ పార్టీ చేయాలా? వాళ్ళు చేసేవాళ్ళు ప్రభుత్వం ఆఫీషియల్స్, బ్యూరోక్రాట్స్ ఉంటారండి. జడ్జికి సిబిఐకి వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు మీకు కాలేదని మీరు సిబిఐకి ఇచ్చిండ్రు. అవునండి. ఇప్పుడు ఏమన్నా మేము జరిగితే మేము స్టేట్ వాళ్ళు చేసుకున్నారు, మీరు కావాలని చేసినారు అంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు దాని ఎవ్రీ సిచ్యువేషన్ కి, ఎవ్రీ యాక్టివిటీకి ఒక చట్టం అనేది ఉంటది. ఆ చట్టం వాళ్ళు దాంట్లో ఉన్న వెరిఫికేషన్ చేసుకుంటారు. ఏమైనా తప్పుడు ఉంటే వాళ్ళే నోటీసులు ఇస్తారు, వాళ్ళు పిలిపించి క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళే చేసుకుంటారు. దానికి ప్రభుత్వం ఏం సంబంధం చెప్పండి? మేం చేస్తే ఓకే, మీరే కావాలని ఆపోజిషన్ ని నొక్కాలని చేస్తున్నారంటారు. మేము ఎందుకు చేస్తామండి? ఏసీబీ ఒక ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ కి అప్పచెప్పినాము. ఏసీబీ వాళ్ళు చేయాలి, వాళ్ళు ఎవరు తప్పు ఉంటే వాళ్ళే చేయాలి. ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారు లోపటేయాలని అనుకుంటారు, కేటీఆర్ ని లోపటేయాలనుకుంటారు, కేసీఆర్. మేము ఎందుకు వేస్తామండి? చట్టం వేస్తుంది. మేము తప్పు చేస్తే మాకు కూడా లోపడేస్తారు. 10 సంవత్సరంలో మీరు ఎక్కడెక్కడ తప్పు చేసినారు, దాని మీద విచారణ నడుస్తుంది. ఆ చట్టం ప్రకారం ఏమైనా తప్పు వాళ్ళకి దొరికితే వాళ్ళు చేస్తారు, లేకుంటే ఏం లేదు, క్లీన్ చిట్ ఇస్తారు. ఇది వచ్చేసి కాళేశ్వరం గురించి. ఇప్పుడు చూస్తేనేమో ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది సార్ విచారణ. హరీష్ రావు గారికి ఫస్ట్ ఇచ్చారు మీరు, ఆ తర్వాత కేటీఆర్ గారికి ఇచ్చారు, ఆ తర్వాత సంతోష్ రావు గారికి ఇచ్చారు. 8 గంటలు ఒక్కొక్క వ్యక్తిని 8 గంటల విచారణ చేస్తున్నారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరగలేదా, అసలు ఏంటి? ఇప్పుడు డబ్బా ఉందండి, కింద పడితే సౌండ్ వస్తుంది. డబ్బాలు ఏమైనా ఉంటే అది ఇంకో సౌండ్ వస్తుంది, లేకుండా ఏం రాదు కదా. సో నేను అనేది ఏంటంటే, గతంలో ఫోన్ ట్యాపింగ్ లో జరిగింది వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినారు. దాంట్లో విచారణ జరుగుతుంది. ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకు అక్కడి నుంచి పిలిపించి ఆయన కూడా విచారణ చేయడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, మంత్రులు ఇన్వాల్వ్ ఉన్నారా, ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ ఉన్నారా, ఏ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, ఇవన్నీ వాళ్ళకి దాంట్లో వాళ్ళు చెప్పిన పేరుకి మళ్ళా పిలిపించుకొని ఇట్లా మీ ప్రభాకర్ రావు గారే చెప్పినారు కదా అని అడుగుతారు. దాంట్లో కూడా ఏం తప్పుందా? వాళ్ళు చేసే దాని ఒక సిస్టము, వెరిఫికేషన్ సిస్టమ్, ఎంక్వైరీ సిస్టమ్, విచారణ ఒక సిస్టము, వాళ్ళు విచారణ చేస్తున్నారు. దాన్ని కూడా ఎన్ని సంవత్సరాలు చేస్తారు సార్? ఇప్పుడు మీరు వచ్చి 2 సంవత్సరాలు. అవునండి. ఇప్పుడు మేమేనా చేసేది? మాకు వేరే పనులు లేదా? విచారణ చేసే పని ముఖ్యమంత్రి పని కాదు, పార్టీ పని కాదు. అంటే ఇప్పుడు దీని మీద మరి తొందరగా చెయ్యాలని అడగాలి కదా. దీని మీద ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మేము ఒకటే అంటామండి, బీఆర్ఎస్ పార్టీ లెక్క మా ప్రభుత్వం లేదు. ఇట్లా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, తీసుకుపోయి లోపట్టేయాలి, బీఆర్ఎస్ పని. మేం చట్టం మా చేతిలో ఎప్పుడు చూసుకోం, ఎప్పుడు మేము తీసుకోం. చట్టం పని చట్టమే చేస్తుంది. 10 రోజుల పని 15 రోజులు కానీ తప్పుడు జరిగి ఏదో ఈయనకు లోపట్టేయాలనే ఆశతో మేము తీసుకొని చేస్తే అది మా కకృతి పడి చేసినట్టు ఉంటుంది. మేము నాకు ఏం లేదు. చట్టం పని చట్టమే చేస్తుంది. తప్పుడు దొరికిన రోజు వాళ్ళు జైలుకు పోతారు, తప్పు లేనప్పుడు వాళ్ళు క్లీన్ చీట్ గా మళ్ళీ బయటకు వస్తారు. విచారణకు పిలిపిస్తే కూడా 100 మందిని పెట్టుకొని పెద్ద షో చేసుకొని ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మీరు చేసిన పనులకే మీకు ఇవాళ విచారణ జరుగుతుంది. దాన్ని కూడా మీరు రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఎట్లయితుంది? వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు పిలుపునిస్తూ వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఎవ్వరండి. ఇప్పుడు నేను ఒకటే అంటానండి, కేటీఆర్ గారికి భయము, ఇవాళ పోతే నేను లోపల వెళ్ళిపోతా అనే భయంతో. భయం ఏంటంటే చేసిన తప్పుడుకి భయము. గతంలో ఫోన్ ట్యాపింగ్ లో చేసిన పనులు లేవా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎన్నో జరిగిందండి. ఎవరెవరికి నొక్కినారు? రియల్ ఎస్టేట్ వాళ్ళు నొక్కినారు, ఫిలిం ఇండస్ట్రీలు నొక్కినారు, వాళ్ళకి మిస్యూజ్ చేసినారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పినారా కంప్లైంట్? అరే ఎవరు చెప్పుకుంటారమ్మా చెప్పండి, ఎవరు చెప్పుకుంటారు? ఎవరైనా చెప్పుకుంటారు? లేడీస్ చెప్పుకుంటారా చెప్పండి? నాకు బాధ అయితే నేను వెళ్ళి కంప్లైంట్ చేయనా? అన్న మేము ఒక్కటే చెప్తాను, కంప్లైంట్ చేసినప్పుడు జరిగిన గతంలో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి ఎన్నో తప్పుడు పనులు చేసినారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ పైసలు పోతున్నాయి వాళ్ళ పైసలు పట్టుకొని మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళకి ఇంత డీల్ అయింది, ఇన్ని పైసలు వస్తున్నాయి, మాకింత వాటా వచ్చేసేయాలి. ఆ స్టైల్లో గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. జరిగిన దానికి విచారణ జరుగుతుంది, లేకుంటే ఎందుకు జరుగుతుందండి విచారణ చెప్పండి? అన్ని ఆపోజిషన్ లో ఉన్న రాజకీయ నాయకులందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసినారు.
రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళకి అందరికి చేసినారు, ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి చేసినారు, హీరోలకు చేసినారు, అందరిని ఏ లెవెల్లో బ్లాక్మెయిల్ చేయాలి ఆ లెవెల్లో బ్లాక్మెయిల్ చేసినారు. ఇప్పుడు మీరు అన్నట్టు హీరోయిన్స్ కి హీరోస్ కి జరిగింది అనుకున్నాం. హీరోయిన్స్ అంటే మహిళలు కాబట్టి బయటికి రాలేదు అనుకున్నాం. హీరోలు ఎందుకు బయటికి రాలేదు సార్? వాళ్ళకేమన్నా ఇప్పుడు ఎట్లుంటది అంటే వాళ్ళు కూడా బిజినెస్ దాంట్లో అవుతుంది. బిజినెస్ లో ఎట్లుంటదంటే రియల్ ఎస్టేట్ లో కొన్ని అవకతవకలు ఉంటాయి. ఎక్కడన్నా ఉంటే కొంచెం బ్లాకో వైటో ఎక్కడో జరుగుతుంటది. దాన్ని పట్టుకొని ఇన్ని వస్తున్నాయి వేలు పెట్టేసి మాకు రావాలి. ఈ బ్లాక్మెయిల్ లేకుంటే ఏంది? ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి? టెర్రరిస్ట్కి నెక్సలైట్స్కి కానీ ఏదన్నా దేశానికి ఇబ్బంది ఉంటే దానికి ఫోన్ ట్యాపింగ్ క్లియర్ ఎలిజిబుల్. మీరు ఫోన్ ట్యాపింగ్ దేని గురించి చేస్తారు? బయటి దేశాల వాళ్ళు ఏమన్నా మన మీద కుట్ర చేస్తున్నారా? టెర్రరిస్టులు ఏమన్నా కుట్ర చేస్తున్నారా? వాళ్ళ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మీకు ఫోన్ ట్యాపింగ్ ఉంది. మీరు దానికి తీసుకొని మీరు బిజినెస్ మెన్లకి బ్లాక్మెయిల్ చేయడము, రియల్ ఎస్టేట్ వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడము, ఇండస్ట్రీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మీరు తప్పుడు వాడుకున్నారు దానికి. దాని వలనే ఇవాళ మీకు ఈ విచారణ అందరూ వచ్చినాయి. మీరు పోండి, జవాబు ఇవ్వండి. మీరు తప్పు లేకుంటే భయపడే అవసరం లేదు. మీకు ఎవరు మీకు పిలిపించి విచారణ చేస్తారో వాళ్ళే మీకు క్లీన్ చిట్ ఇచ్చి పంపిస్తారు. మీరు అన్న ప్రకారం ఓకే సార్. అయితే ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డీజీపీ ఉన్నారు. మరి వారిని పిలిచి, ఎందుకంటే ఆయన ఆ టైంలో ఉన్నారు కదా, ఇంటెలిజెన్స్ హెడ్ కదా, మరి వారిని కూడా క్వశ్చన్ చేయాలి కదా, వారి పేరు కూడా ఉండాలి కదా. ఎందుకు మరి విచారణలో సిట్ ఎవరు? ప్రభుత్వం వేసింది. ఇప్పుడు సిట్ కి హెడ్ ఎవరు? సజ్జనార్ గారు అడగండి. ఆయనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మా హెడ్ కు ఉన్న పేరు అనే దగ్గర దాంట్లో ఉంటే ఆయన కూడా పిలిపించి అడుగుతారు. తప్పు లేదు. డీజీపీ ఉండని, కమిషనర్ ఉండని, ఆ లెవెల్ ఆఫీసర్ ఉండని, తప్పు చేసిన వాళ్ళకి విచారణ అనేది 100% చట్టంలో జరుగుతుంది. ఇప్పుడు రాకుండా రేపు వస్తుందేమో, ఆయనతోటి తప్పు జరగలేదేమో, మనం ఎట్లా చెప్పుకుంటాము? ఆయనకు పిలిపియాలి అంటే మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. వాళ్ళ మనుషులు ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయనతోటి మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన పేర్లే బయటకు వస్తాయి. ఆయన ఇయ్యలేదేమో పేరు, మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది నా ఫోన్ ట్యాపింగ్ అయింది అని వచ్చిండ్రు. తీరా అక్కడ టెస్ట్ చేస్తానేమో ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళది కాలే అన్నారు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ గురించి కోర్టుకి వెళ్తే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అవ్వలేదు అని చెప్పేసి కోర్టు తీర్పులు ఇచ్చింది. ఇంకా ఇన్ని తీర్పులు ఇస్తున్నాక కూడా ఇంకా ఎందుకు మీకు ఈ అనుమానం ఉంది? నేను ఒకటే అంటానండి, రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ అప్పుడు ప్రభుత్వంలో లేడు కదా. అవును సార్. రేవంత్ రెడ్డి గారు ఫోన్ కూడా ట్యాప్ అయింది. రేవంత్ రెడ్డి గారు ఉన్న దగ్గరున్న వాళ్ళ మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ట్యాప్ అయితే మాకు ట్యాప్ అయిందని చెప్పి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ట్యాప్ అయితే వాళ్ళతో క్వశ్చన్స్ అడుగుతారు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది అడుగుతారు. ట్యాప్ కాలేదనుకోండి, నాకు అనుమానం ఉంది, నేను పోయి చెప్పినా నాకు ట్యాప్ అయిందని ఫోను. ట్యాప్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, లేదన్నప్పుడు లేదు, వెళ్ళిపోతాం. అంతే అంటారు. ఇంకేముంటది సార్? మీరు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు, పక్క తప్పే కదా? 100% ప్రభుత్వం ఎక్కడన్నా టెర్రరిజం కానీ ఏదన్నా దేశంకి ప్రాబ్లం అవుతుందంటే అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఇప్పుడు అఫీషియల్స్ కూడా నేను ఒకటే అంటా, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరుగుతుందని నిఘా అనేది పెట్టేది ఇంటెలిజెన్స్ వాళ్ళది అవసరం. నిఘా పెట్టడం తప్పులేదు. ఏదన్నా ప్రభుత్వం ఎగెన్స్ట్ పోతున్నారంటే అప్పుడు కూడా ట్యాపింగ్ చేస్తారు. అవన్నీ కామన్ ప్రాక్టీస్. అంటే దీనికి మిస్యూజ్ చేయొద్దు. మీకు ఉన్న దానికి ఎక్కడ మీరు దానికి చెయ్యాలని ఉంది అక్కడ చేస్తారు, చెయ్యక తప్పదు. ఏ ప్రభుత్వం ఉంటే కూడా చేస్తుంది, కానీ దానికి పర్సనల్గా వాడుకోవద్దు. మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు చేసిన ట్యాపింగ్ చేస్తే అక్కడ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఫిలిం ఇండస్ట్రీ అయితే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇండస్ట్రీకి వస్తే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. పొలిటీషియన్ మీద ఏం జరుగుతుందనే దాని మీద కూడా మీరు చేయడం, అది కూడా పర్సనల్ ఇంట్రెస్ట్. ప్రభుత్వం విషయంలో, దేశ సెక్యూరిటీ విషయంలో 100% ఫోన్ ట్యాప్ చేయొచ్చు. దేశం అంటే ఇప్పుడు మరి మీ పార్టీ వాళ్ళే కొంతమంది మా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారే చేపిస్తున్నారు అని ఎవరన్నా వచ్చి బయటికి చెప్పినారా? మీడియాలో వస్తుంది కదా సార్. ఇప్పుడు మీడియా ఎన్నో చీజ్ వస్తుంది, వస్తే అదో ఏమన్నా ఫ్యాక్ట్సా? అంటే ఇప్పుడు మీ గురించి మంచి వస్తేనేమో మీడియాలో, మరి మేము మంచి రాని తప్పు రాని ఒక రాజకీయ నాయకుడు ఉన్న తర్వాత ఎన్నో ఎలిగేషన్స్ వస్తుంటాయి. ఆయన మంచి చేసిందా తప్పు చేసిందా అనేది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ కిందనే, ఫ్యాక్ట్ చెక్ కింద వచ్చేస్తుంది.
సీఎం గారు మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఎవరైనా మంత్రి గారు వచ్చి బయట చెప్పినారా? ముఖ్యమంత్రి గారే చేస్తున్నారని చెప్పినారా? మీడియాకు వచ్చింది, సోషల్ మీడియాకు వచ్చింది, యూట్యూబ్కి వచ్చింది, ఇలాంటి ఛానళ్ళకు వచ్చినప్పుడు దానికి ఎంత దాంట్లో నిజాలు ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. రైట్, దాన్ని కూడా మనము తప్పుడు అని చెప్పలేము కదా. రైట్ సార్. ఇప్పుడు మీరు మొన్న ఒక స్కిట్ చూసుంటారు, తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి, ఇంకా హెచ్సియు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక స్కిట్ పర్ఫామ్ చేసిండ్రు. మరి ఆ స్కిట్ మీరు మొత్తం చూసిండ్రు? ఏమంటే ఒక 2 minutes 3 minutes ఉంది, చూసిన. ఎట్లా దాంట్లో ఇప్పుడు మొన్న మెస్సీ గారితో ఫుట్బాల్ ఆడినారు, దాన్ని తీసుకుని మెస్సీ 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 అని చెప్పినారు. ఏందండి ఇది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి యంగ్ ఉన్నాడు, డైనమిక్ ఉన్నాడు, ఆయనకు ఫుట్బాల్ అలవాటు ఉంది, ఒక ఫుట్బాల్ ప్రోగ్రామ్ పెట్టి ఇంటర్నేషనల్ ప్లేయర్ తోటి ఆడిండు, ఒక స్పోర్టివ్ స్పిరిట్తో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి చేసిండు. దాన్ని కూడా తప్పుడు తీసుకుంటారా? మన ఇండియాలో ఎవరు లేరంటారా? మన రాష్ట్రంలో ఎవరు లేరంటారా? ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ లేకపోతే ఎంకరేజ్ చేయడానికి ఎవరు లేరంటారా? ఎందుకు లేరండి? మేము ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ ఉద్యోగాలు ఇస్తలేమా? వాళ్ళకి ఎంకరేజ్ చేస్తలేమా? మేము స్పోర్ట్స్ని ఎంకరేజ్ గతంలో 10 సంవత్సరం చూసారా మీరు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైనా ఎంకరేజ్ చేసిందా స్పోర్ట్స్కి? మేము చేస్తున్నాం. స్పోర్ట్స్కి, టెక్నికల్ యూనివర్సిటీస్కి, స్కిల్ యూనివర్సిటీకి మేము చేస్తున్నామండి. మాకు ఎడ్యుకేషన్ పట్ల, స్పోర్ట్స్ పట్ల చిత్తశుద్ధి ఉంది. నిజంగా 100% చిత్తశుద్ధి ఉందనే మాకు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. స్పోర్ట్స్కి ఇంత ఎంకరేజ్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నాం. మెస్సీ రావడం వల్ల మన రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటంటారు? ఇప్పుడు మెస్సీ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అండి, ఆయనకు ఫైన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ స్పాన్సర్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. నిజంగా వచ్చినాయా? మీరు అనుకున్నంత ఏమైనా వచ్చిందా? 100% స్పాన్సర్ అనేది ఉంటుంది. దానికి వాళ్ళ స్పాన్సర్లు, వాళ్ళ ఖర్చులు, ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్. ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు ఏం చేయొద్దు, ఆయన ఎంటర్టైన్మెంట్ చేయొద్దు, స్పోర్ట్స్ ఆడొద్దు, ఏం చేయొద్దు, ఓన్లీ ప్రజల గురించి పనిచేయాలని ఏమనుందా? ప్రజల గురించి పనిచేయాలి, పని చేస్తూ ఒక స్పోర్టివ్ స్పిరిట్ ని కూడా ముందుకు తీసుకుపోవాలి. ఒక స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయాలి. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని తీసుకొచ్చి ఫుట్బాల్ అనేది ఇంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఇంత ఫాలోవర్స్ అనుకున్నారు, మీరు కూడా మంచిగా ఆడండి, మీకు కూడా మంచి ఇట్లాంటి స్థాయిలు తీసుకురావాలని మా ముఖ్యమంత్రి గారు స్పోర్టివ్ స్పిరిట్గా ఆ ప్రోగ్రాంలో అది పార్టిసిపేట్ చేసిండు. ఫుట్బాల్ ఆడినారు, దాంట్లో ఏం తప్పు ఉంది? స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయడం తప్ప? ఇవాళ రేపు పిల్లలందరూ ఫోన్లో బిజీ ఉన్నారు. బాబు మీరు వెళ్ళండి, ఫుట్బాల్ ఆడండి, క్రికెట్ ఆడండి, బయటికి వెళ్ళి ఆడండి, మీరు హెల్త్ గురించి కూడా మంచిది కదా. సో అవుట్డోర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని ఒక మంచి మెసేజ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు. దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారు మరి రేవంత్ రెడ్డి గారు? అరే ఖర్చు ప్రోగ్రామ్ చేస్తే ఖర్చు కాదా? గతంలో ఆయన ఇన్ని ప్రోగ్రాంలు చేస్తే, కేసీఆర్ గారు చేస్తే దాంట్లో ఖర్చులు కాలేదా? ఖర్చులు అనేది ఎవరు దానికి ఉంటుంది. మరి పథకాలు ఇవ్వడానికి ఖజానాలో డబ్బులు లేవు. ఖజానాలో డబ్బు ఉన్నది లేదా అనేది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినారు. అప్పులు లేని తెలంగాణలో అప్పులు చేసిపోయినారు. ఆ అప్పులున్న తర్వాత కూడా ఇంట్రెస్ట్లు కట్టుకొని, టైంకు శాలరీలు ఇచ్చుకొని, ప్రభుత్వ ఉద్యోగాలకు శాలరీలు ఇచ్చుకొని, స్కీములు చేసుకొని మేము వస్తలేమా? చేస్తున్నాం కదా. ఈ ప్రభుత్వంలో ఖజానాలో పైసలు లేవు అని మేము ఓడగొడుతున్నామేమన్నా? మేము ఇచ్చిన 6 గ్యారంటీస్ కూడా ఒకటి తర్వాత అక్కడ చేసుకునే వస్తున్నాం. ఎన్ని రోజులు అలా చేస్తా అని చెప్పారు సార్? అమ్మా, ఖజానా ఖాళీ లేకుంటే కూర్చున్న నెక్స్ట్ డే అన్ని ఇంప్లిమెంట్ అయిపోతాయి. ఖజానాలో పైసలు లేవు, వచ్చే ఆదాయం చూసుకోవాలి, ఇంట్రెస్ట్ తీయాలి, ఇన్స్టాల్మెంట్లు తీయాలి, గవర్నమెంట్ శాలరీలు ఇచ్చుకోవాలి, ప్రభుత్వం నడపని ఖర్చులు చేసుకోవాలి. అన్నీ చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తి చేయాల్సి వస్తుంది. చేసుకునే వస్తున్నాం. ఓకే, 100 రోజులు చెప్పినాం, 3 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. పని మేము చెప్పిన మాటకి 100కు 100% చేసి పెడతాం. ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేవనేది మీరు అధికారం అంటే మీరు ఎప్పుడైతే ఉంటుందో స్టేట్ ఇన్కమ్ ఇంత ఉంది ఇంత లేదనేది ముందే తెలుస్తుంది. మనకి తెలియకుండానే మీరు ఇన్ని హామీలు ఇచ్చిందా? మరి మేము హామీ ఇచ్చినాం, హామీని కూడా పూర్తి చేస్తున్నాం. 90% ఇప్పటి వరకు. అవునండి, ఖజానా ఇప్పుడు అప్పుల పాలు ఎందుకు చేసినారు చెప్పండి? ఏం అవసరం? మీరు హై ఇంట్రెస్ట్ కింద కాళేశ్వరం ఎందుకు లోన్ తీసుకున్నారండి?
ఎవరు జాగిరని తీసుకున్నారు? మరి ఈ రోజు ఇన్ని పంటలు వస్తున్నాయి, ఏం ఒక చుక్క నీళ్ళు కూడా వాళ్ళు వాడుకోలేకుండా మేము ఇప్పుడు ఇవాళ పంటలు చేస్తున్నాం. మీరు గతంలో ఏం చేసినారండి? మీరు చేసిన కాళేశ్వరం తోటి ఏమైనా నీళ్ళు వచ్చి ఏమైనా పంటలు పడుతున్నాయా? ఆ ఒక్క ముక్క కూడా లేకుండానే పంటలు పడుతున్నాయి. దానికి దీన్ని ఎట్లా కలుపుతారండి? ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ ఉన్నాయి 1,00,000 కోట్ల ఎకరాలకి మేము పంటలు చేస్తామన్నారు? ఎక్కడున్నాయి చెప్పండి? ఏం బెనిఫిట్? అది లేకుండానే మీరు గతంలో వరి వేసుకుంటే ఊరి అన్నారు. ప్రజలకు ఎంకరేజ్ చేయాలి. ఇవాళ మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాం. ప్రజలు ముందుకు వస్తలేరా? ఇస్తలేమా? అడగండి, మీరు రైతులకు అడగండి. రైతులను అడిగితే మీకు ఓకేనా? 100% మీరు పిలిపియండి, రైతులకు అడగండి. గ్రౌండ్ లోకి పోయి 6 పథకాల గురించి మనం గ్రౌండ్ లోకి పోయి మాట్లాడదాం. 100% మాట్లాడదాం. నేను కూడా మీతో వస్తా. ఏదో ఒక నియోజకవర్గాన్ని మీరే ఎంచుకోండి. మీరు ఏ డిసైడ్ చేస్తే మీరే డిసైడ్ చేసుకోండి. మనం ప్రజల్లో పోదాం, 100% మనం పోదాం, అడుగుదాం. ఫ్రీ బస్ వచ్చిందా లేదా? 10 లక్షల రూపాయల వరకు మీకు బీమా కాదు, 10 లక్షల వరకు మీకు ఆరోగ్యశ్రీ వస్తుందా లేదా? 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ వస్తుందా లేదా? నేను ఒకటి చెప్తున్నానండి, 200 యూనిట్స్. ఇంకా చెప్తా. మేము చెప్పిన కమిట్మెంట్ కాకుండా కూడా సన్న బియ్యం మేము ఇస్తున్నామండి. సన్న బియ్యం ఇవి ఆర్గానిక్లు ఉన్నాయా? లేవు. ఇవి మూడోది నేను ఏం చెప్తున్నా అంటే, ఎందుకు మీకు ఆపినాను? ఈ 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ మేము ఇస్తున్నాం. దాన్ని కూడా ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకొని మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో పోయి అక్కడ కేవైసీ చేసుకోవాలి. చేసుకోకుండా ఎవరి ప్రాబ్లం అది? మొన్ననే నేను మా కాలనీలో వచ్చిన వాళ్ళకి పిలిపించి పంచిన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి అందరూ ఒకరి తర్వాత ఇస్తూనే ఉన్నాం. మేము 26 జనవరి కింద ఆ రోజు మేము ఇచ్చినాం లెటర్స్. ఓకే, మీకు శాంక్షన్ అయింది, మీకు ఇప్పటి నుంచి 0 బిల్లింగ్ వస్తుంది. గతంలో నుంచి మీకు ఎప్పటి నుంచి మీరు అప్లికేషన్ వేసుకున్నారు, మీకు అన్నీ వస్తూనే ఉన్నాయి. సో మేమేమంటున్నామంటే, ప్రజల బాధ్యత కూడా ఉంటుంది. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వస్తలేదు అనుకోండి, కన్సర్న్ డిపార్ట్మెంట్ మీరు వెళ్ళండి, మీరు చూడండి మీ 200 యూనిట్స్ వస్తుందా? వస్తుంటే మీరు పోండి వాళ్ళ దగ్గర పోయి ఒక అప్లికేషన్, ప్రజాపాలన అప్లికేషన్ అయిన తర్వాత ఆ ప్రజాపాలన అప్లికేషన్, ఆధార్ కార్డు, మీ ఉన్న కరెంట్ బిల్లు తీసుకొని మీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పోండి. పోయి మీ అక్కడ ఇవ్వండి, ఇమీడియట్ మీకు అది కూడా అప్లికేబుల్ వస్తుంది కదా. అది చేయకుండా మీరు మాకు అడిగితే మీ తప్పది. మేమైతే 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. 3 అయిపోయినా, 4వది 500 రూపాయలకి సిలిండర్. గ్యాస్ సిలిండర్ అనేది 500కి మేము ఇస్తున్నాం. 100% మేము గ్యాస్ సిలిండర్ 500కి కేవైసీ చేసుకున్న వాళ్ళకి దొరుకుతుంది. లేదనేది ఎక్కడ ఉంది చెప్పండి మీరు. ఇవి 4 అయిపోయినాయి, మిగిలింది ఏముంది ఇప్పుడు? 5, 6. ఒకటి వచ్చేసి 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, ఇస్తాం. ఇంకేం మిగిలింది? ఆల్రెడీ 2 సంవత్సరాల కాలం అయిపోయింది. 2 సంవత్సరాలలో ఎంపీ ఎలక్షన్లు 6 మంత్స్ ఎలక్షన్ కోడ్లోనే పోయింది. మళ్ళా జూబ్లీస్ ఎలక్షన్, మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్. మీరే పెట్టలేదు కదా సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరు పెట్టలేదు? అది ప్రభుత్వం చేతిలో. ఎవరు అంటే ఇప్పుడు ఎవరు పెట్టాలి? అది కేసీఆర్ గారు ప్రభుత్వంలో పెట్టాలి. ఆయన పెట్టలేదు, మేము పెట్టినాము. అవునండి, ఇప్పుడు అన్ని ప్రాసెస్ గా పెట్టుకొని చేయాల్సింది. ఎందుకంటే మేము బీసీ రిజర్వేషన్ విషయంలో చాలా కష్టపడినాం. ఏదో బీసీ రిజర్వేషన్ మన వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిగా అయితే ఆలోచనతో మేము ముందుకు తీసుకుపోయినాం. దాన్ని కూడా తప్పుగా ఆలోచిస్తారా? 100% మేము ఏమంటున్నామంటే, మేము మా శాయశక్తిగా ప్రయత్నాలు 100% చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకి కనీసం 90% అనేది 90% అనేది 100% పూర్తి చేస్తుంది. బీఆర్ఎస్లో చెప్పండి, చూడండి మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారు, ఎన్ని పూర్తి చేసినారు, మీరు లిస్ట్ ఇవ్వండి. ఇంటికి ఒక ఉద్యోగం ఉంది, ఇచ్చినారా? దళిత ముఖ్యమంత్రి ఇచ్చినారా? దళిత బంధు ఇచ్చినారా? ఎన్ని వాగ్దానాలు? 12% రిజర్వేషన్ అడిగితే తెరే బాప్కు చెప్తా. ఇట్లాంటి అహంకారము 10 సంవత్సరం జరిగిందనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన పక్కకు పెట్టేసి మాకు ఇచ్చినారు అవకాశం. మేము చేస్తున్నాం ఒకటి తర్వాత ఒకటి, మోసమజ చేస్తలేం కదా. అదే తెలంగాణ ప్రజలు మేము తప్పు చేసినాం, మీరు అన్ని నిలబెట్టుకోలే అని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలే అంటారు. మరి దీనికి ఏమంటారు? మేము ఒకటే అంటామండి, చెప్పుకుంటున్న వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఏ రోజు టీవీలో నించొని మాట్లాడుతున్నారు వాళ్ళు, బస్సు ఫ్రీ తీసుకుంటారా మహిళలు? మేము చెప్పింది ఇచ్చినామండి. మేము మీకు ఎలక్షన్ లో వాగ్దానం ఇచ్చినాం, మేము ఇచ్చినాం. మంచిదా ఖరాబా అనేది అప్పుడు ఆలోచించినాం. మీరు ఓకే అన్నారు, మీరు ఓటు వేసినారు, మేము గెలిచినాము, మేము వచ్చినాము, అమలు చేసినాం.
కరెంటుకు మేము చెప్పినాం, కరెంట్ ఇస్తున్నాం. మీరు ఐదే చెప్పిండు, ఇంకా ఆ రోజు చెప్పండి. ఏముంది అది? ఆ రోజు మీరు నాకు మీరే చెప్పండి ఏమన్నా ఉంటే. రైతు ఏం మిగిలేదు? రైతు భరోసా ఇస్తలేమా? అయిందా అందరికి? అరే అందరికి ఇస్తున్నాం కదా. మొన్న కూడా ఒక ఆయన నల్గొండ ఆయన కేసు వేసిండు, గుర్తుందా మీకు? అవునండి. ఎవరు నేను ఒకటే అంటానండి, ప్రభుత్వంలో ఒక సిస్టమ్ అనేది ఉంటది. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళ ఫాదర్కి వచ్చింది, కొడుకుకు రాలేదంటే అది కూడా ల్యాండ్లోనే వాళ్ళ వాటనే కదా. ఎవరికి రావాల్సిందే వాళ్ళకు ఉన్న దాంట్లో 100% వస్తుంది. రాకుంటే కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్కు పోండి, కన్సర్న్ డిపార్ట్మెంట్కు పోండి, డిపార్ట్మెంట్లో పోయి కేవైసీ చేసుకొని ఎందుకు వస్తలేదనే దాని మీద చేయండి. ఏదో అపోజిషన్ చెప్పిందని ముందుకొచ్చి మాట్లాడడము. ప్రభుత్వము మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం మేము చేస్తున్నాం. ఎక్కడైనా తప్పు చేస్తే మాట్లాడండి, అది కూడా సరిదిద్దుకుంటాం. ఇది వినే ప్రభుత్వం కదా. గత 10 సంవత్సరం ఏమైనా విన్నారా? మేము ప్రజాప్రభుత్వం, ప్రజా దర్బార్ ఓపెన్ చేసి పెట్టినాం. ముఖ్యమంత్రి గారు కలుస్తారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కలుస్తారు, ఆఫీషియల్స్ కలుస్తారు, మంత్రులు కలుస్తున్నారు, సెక్రటరీలు లోపల రాణిస్తారండి. ఇప్పుడు మేమైతే సెక్రటరీలు లోపల రాణిస్తున్నాం, అందరితోటి కలుస్తున్నాము, ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, ఇప్పుడు సర్పంచ్లు కలుస్తారు. మేము ఆజే కార్యకర్త మేము కూడా కలుస్తున్నాం. సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఏం గొడవలు జరగలేదా? కామన్ అండి, కామన్ అంటారా? ఏ ఎలక్షన్లను ఉండని కామన్ అది. గొడవ అనేది ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందంటే మీరు తప్పు. బీఆర్ఎస్ లో కూడా జరుగుతుంది, బీజేపీలో కూడా జరుగుతుంది, కాంగ్రెస్ లో కూడా జరుగుతుంది. ఎందుకు మరి అంత తక్కువ? రాజకీయ నాయకులు ఒకరొకరు పోటీ అన్న తర్వాత మంచి క్రమశిక్షణతో పోటీ చేసేది ఉంటుంది, కొట్లాడుకునేది ఉంటుంది, అన్నీ చేసుకుంటారు. రాజకీయంలో ఇది కామన్ అండి. దీని గొడవ జరిగింది తప్పు అంటే నేను ఒప్పుకోను. రైట్. అదే ఇప్పుడు ఎందుకంటే 80% రావాల్సిన ఓటింగ్ 80% మీరు గెలవాల్సింది. ఎందుకు 80% గెలవాలి? ఎందుకంటే అధికారం ఉన్నది మీరే కదా. ప్రజలు మిమ్మల్ని నమ్మితే మరి మీరు సపోర్ట్ చేసిన అభ్యర్థికి ఓటేయాలి కదా. ఎందుకు వేయాలి అంటారు? మరి ఎవరంటారు మేము 80% గెలవలేదా? గెలిచినా, నిజంగా గెలిచినా 100% గెలిచినామండి. మేము 100కు 100% మేము 80% గెలిచినా. ఉన్నప్పుడు 12,000 చిల్లర ఉన్న దాంట్లో మేము 8,000 చిల్లర వచ్చినాం కదా. ఇంకేంది, 80% గెలిచినట్టే కదా. 79% గెలిచినారేమో, 78 అంటే దాన్ని కూడా తప్పు పడతారా? ఎవరన్నా మాకన్నా ఎక్కువన్నారా? ప్రభుత్వంలో ఉన్నా మాకు మెజారిటీ ఉంది, వాళ్ళ ప్రభుత్వంలో లేదు, మెజారిటీ లేదు. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి మెజారిటీ ఉంది. అంటే తప్పు ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు మీరు ఒప్పుకుంటారు, మీరు మీ పాలన కరెక్టే ఉన్నది. మా పాలన కరెక్ట్ ఉందనే లోకల్ బాడీ ఎలక్షన్స్లో, ఈ మన పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రజలు మాకు పట్టం కట్టినారు. తప్పు లేదు, దాని గురించి మాకు మెజారిటీ వచ్చింది. బంగారం ఇవ్వకపోయినా మీకు ఓటేస్తున్నారు. అరే ఇస్తామండి, అది కూడా ఇస్తాము. ఇవ్వకపోయినా మీకు ఇవ్వలేదా? మన స్కూటీలు ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చినాం, పిల్లలకి ఇస్తాం. ఇవ్వలేదా? నాకైతే రాలే. అరే మీకు రాలేదంటే మీరు అప్లై చేసుకోండి, మీకు కూడా వస్తుంది. ఇవాళ రాకుంటే రేపు వస్తుంది. ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఎవరెవరికి హ్యాండిక్యాప్స్ వాళ్ళకి మనం బండ్లు ఇచ్చినాము, ఒకటి తర్వాత ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే పోతుంది. పైసలు కూడా ఉండాలి కదా. ఉన్న పైసలకి కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఆదాయం పెంచుకుంటూ, పెట్టుబడులు తెచ్చుకుంటూ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా చూసుకొని వాళ్ళందరికి చేసుకుంటూ, ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ 70,000 ఉద్యోగాలు ఇచ్చినామండి మేము. దాని గురించి మీరు అడగండి, నేనే యాద చేపిస్తాను మీకు ఏమేమి అడగాలనేది. మీరు అడగండి, మీరు తప్ప చాలా ఉన్నాయి. ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇస్తాయి ఎందుకు సార్? దిల్సుఖ్ నగర్లా లేకపోతే అశోక్ నగర్లకి ఇంతమంది విద్యార్థులు సార్, ఇది నిజంగా నేను ఓయూకి కూడా వెళ్ళినా. నేను అక్కడ మీరే కావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి గారే రావాలి, మాకు మా నిరుద్యోగుల బాధలన్నీ తీరిపోతాయి అని చెప్పారు. మరి ఈ రోజు మీకు వ్యతిరేకంగానే ఇంతమంది విద్యార్థులు మిమ్మల్ని 10 సంవత్సరాల కాలంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. 10 సంవత్సరాలు వదిలేయండి. ఆయన ఎప్పుడన్నా ఓయూ పోయినారా? మీరు కంచెలు కట్టుకొని పోతున్నాడు, ఆయన పోలేదు. అరే మేము కంచెలు కట్టుకొని పోయినదండి. ఇప్పుడు ఆయన పోయినారా? మేము పోయినాం, ఎట్లయినా పోయినాం కదా. అరెస్ట్ చేయించిండు, మరి స్టూడెంట్స్ ని అరెస్ట్ చేయలేదు. ఇవన్నీ ఏంటంటే ఆపోజిషన్ వాళ్ళకి పంపు చేసి తీసుకొస్తారు, అంతేనా? అవి కామన్. అది ఆపోజిషన్ పనే. ఇది ఆపోజిషన్ పని. యాక్చువల్లీ ఆపోజిషన్ పని ఏంది? వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం ఎక్కడెక్కడ తప్పు చేస్తుంది వాళ్ళకి మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. పీపుల్స్ వాయిస్ కదా మీరు, తీసుకురావాలి. ప్రభుత్వము వినే ప్రభుత్వం కదా, వింటది, సరిదిద్దుకుంటది. మేమేమన్నా స్టూడెంట్స్ దగ్గర పోతున్నాం, స్టూడెంట్స్ లారా మీకు ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు పోయినారు.
దాని గురించి అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కుట్ర చేసినారు. అయిన తర్వాత కూడా హిస్టరీలో రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయినారు. ఓయూలో వెళ్ళి స్టూడెంట్స్ తోటి మాట్లాడి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేను వయా వినను డైరెక్ట్ వింటానని పోయి విన్నారు. వాళ్ళకి ఇంకేం చేయాలనేది ఆలోచన పెట్టుకొని చేస్తాడు. ఒక మంచి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి ఓయుకు పోతే మీకు కడుపు నొప్పుతుంది, మా ముఖ్యమంత్రి హార్వర్డ్ లెవెల్ చదువుకుంటే మీకు కడుపు నొస్తుంది. చదువుకునేది టైం ఉంటుందంట. నాకైతే తెలియదండి. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మీరు ఎడ్యుకేషన్కి ఏ ఏజ్ లిమిట్ లేదు, ఏ టైం లేదు, ఎప్పుడన్నా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడము చదువుకోవడము తప్పు లేదు. మా యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి డెఫినెట్లీ ఇవాళ హార్డ్ వర్క్ పోయి ఇంకా మంచిగా చేయాలనే ఆలోచనతో ఇంకా మంచి మేనేజ్మెంట్ నేర్చుకొని వస్తాడు. అవును సార్, ఇప్పుడు బాగుంది ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకు ఆ స్థాయి ఉంది కాబట్టి ప్రపంచ దేశాలకు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగాన్ని కాదు పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? మీరు మోడల్ స్కూల్స్ అన్నారు, మరి మోడల్ స్కూల్స్ అవుతున్నాయా? ఏమంటారు? మోడల్ స్కూల్స్ మేము ఒకటే అంటున్నామండి, ఇన్ఫ్రాస్ట్రక్చరు వన్ డేలో తయారు కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోలీ తయారవుతుంది. మేము వచ్చి 2 సంవత్సరాలు అయినాయి. 2 సంవత్సరం ఎలక్షన్లోనే పోయినాయి. మా సంవత్సరం పాలన అయింది. మేము ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఫౌండేషన్ వేసేసినాం. అది ఆ రిజల్ట్ మీకు ఒక 1 year తర్వాత 2 years తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది. కంపెనీ వస్తుంది, పెట్టుబడి వచ్చింది అనుకోండి, ఏదన్నా పెట్టుబడి తీసుకొని 10,000 కోట్లు మేము పెడుతున్నామని వాళ్ళు వస్తారు. వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ అకౌంట్ ట్రెజర్కి వేస్తారా? లేదు. వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? ల్యాండ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అది ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి దాని కూడా టైం పడుతుంది. 96లో హైటెక్ సిటీ ఫౌండేషన్ వేసిన తర్వాత 2000లో 99లో 98లో పని స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ వాళ్ళు ఫౌండేషన్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొచ్చినారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసినారు, రోషయ్య గారు చేసినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినారు, కేసీఆర్ ప్రభుత్వం చేసింది. అన్ని ప్రభుత్వాలు వాళ్ళ హయాంలో పనులు అనేది చేస్తారు. చెయ్యకుండా ఎవ్వరు ఉండరు. చెయ్యకుంటే ప్రజలే బయటికి పంపిస్తారు. మేము కేటీఆర్ గారు పని చేయలేదు అంటలేం, కేసీఆర్ గారు పని చేయలేదు అంటలేం. చేసినారు, కానీ ఆశలు అతి ఆశలు ఎక్కువైనాయి. కమిషన్ల ఆశ, కకృతి, దోసుకోవడము, కరప్షన్ చేయడము ఆ ప్రభుత్వంలో ఎక్కువ ఉండే. మేము కరప్షన్ ఫ్రీ ప్రభుత్వం అన్నాం. డెఫినెట్లీ మేము కరప్షన్ లేకుండా అన్ని పనులు ఒకటి తర్వాత ఒకటి చేస్తాం. మంచి ప్రభుత్వం ఇస్తాం. ప్రజల గుండెలు ఉంటాం. ప్రజలు వినేలాగానే, ప్రజలకు మంచి గుండెలాగానే మేము పనిచేసి ప్రజలని మనుషులను గెలిపించుకుంటాం. మళ్ళీ ఒక 5 సంవత్సరం మళ్ళీ ప్రభుత్వంలో వస్తాం. మీరు వస్తారు 100%, 100% మళ్ళీ తిరిగి మేము ప్రభుత్వంలో వస్తాం. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది సార్. నిన్న చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి గారు ఒక స్కూల్ ఓపెనింగ్ చేశారు తన సొంత డబ్బులతోని, 8 కోట్ల రూపాయలతోని గవర్నమెంట్ స్కూల్ కట్టించింది. నాకు తెలిసి ఇదే ది బెస్ట్ స్కూల్ అనుకుంటా. వాళ్ళ కుమారుడు మరణించిన తర్వాత ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి చేయడం, స్కూల్ కట్టించడం బాగుంది. అట్ ద సేమ్ టైం అక్కడే ప్రైవేట్ స్కూల్స్ గురించి మాట్లాడినారు. అంటే మీరు నిజంగానే, అంటే మీ ప్రభుత్వం మీరు అన్నట్టు మోడల్ స్కూల్స్ అవన్నీ కరెక్ట్గా చేస్తుంటే ఈరోజు మరి పిల్లలకి మంచి విద్య అందేది కదా, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కాదు కదా. అవునండి, ఇప్పుడు 10 సంవత్సరాల కాలంగా కేసీఆర్ గారు 5,000 చిల్లర స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ బంద్ చేసినారు. దానికేం అడుగుతారు మీరు? మేమైతే బంద్ చేస్తలేం కదా, ఇంకా స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఖరాబ్ చేసినారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఖరాబ్ చేసినారు. మేము మంచి చేస్తున్నాము. ఇప్పుడు మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ కొడుకు పేరు మీద స్కూల్ కట్టి ప్రజల గురించి, బీదోల గురించే కట్టిండు కదా. అచ్చా, మంచిదే అది. ఆయన సొంత డబ్బుతోటి ఆయన ప్రజలకు సేవ చేస్తుండు, దాంట్లో ఏం తప్పు ఉంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఖరాబ్ చేసింది కేసీఆర్ గారు. 5,000 నేను వేగ్గా చెప్పను, హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రికార్డ్ కింద 5,000 చిల్లర స్కూల్స్, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్కూల్స్ అన్ని మూతపడినాయి, బంద్ చేసినారు కేసీఆర్ ప్రభుత్వంలో. మేము వచ్చి స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసినాం. మేము వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ని, కూలిపోయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మంచి చేస్తున్నాం. ప్రైవేట్కి ఎంకరేజ్ చేస్తలేం. ప్రైవేట్ చేసే పని ప్రైవేట్ చేస్తుంది. పైసలు ఉన్న వాళ్ళ దగ్గర ప్రైవేట్ స్కూల్లో పోయి చదువుకుంటారు, పైసలు లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు.
మరి ఈ గురుకులాలలో చనిపోయారంటే వాళ్ళకి ఆహారం సరిగా పురుగుల అన్నం అంటున్నారు, నేను ఒకటే అంటానండి, ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు. నేను ఒకటే అంటాను, ఎక్కడెక్కడ తప్పు జరిగింది శిక్ష అనేది వాళ్ళకు ఉంటది, భయం అనేది 100% ఉంటది. రేవంత్ రెడ్డి గారు పోయి కావాలని పురుగు వేయలేదు, అది రేవంత్ రెడ్డి గారు కానీ నేనేమో 100% నిఘా అనేది ఉంటది, దానికి కఠిన చర్య అనేది డెఫినెట్లీ ఉంటది. ఇది ఈ ప్రభుత్వంలోనే జరుగుతలేదు, అన్ని ప్రభుత్వాలు ఎక్కడెక్కడ జరిగినాయి. నేను ఆ ప్రభుత్వం కూడా బద్నాం చేస్తలేను. గతంలో ఎవరో చేసిన తప్పుల వలన ప్రభుత్వం బద్నాం అయింది, వాళ్ళ సరిదిద్దే బాధ్యత వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకొని ముందుకెళ్ళినారు. మేము కూడా ఎక్కడన్నా ఇష్యూ జరిగితే మేము కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మేము కూడా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో కాకుండా చూసుకోనికి ఇంకా ఇంత టెక్నాలజీ పెంచుకోవాలా, ఇంకా ఇంత నిఘా పెంచుకోవాలనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం ఉన్నది. గత ప్రభుత్వం కూడా నిఘా పెట్టుకొని టెక్నాలజీ పెంచుకొని చేయాల్సిందే, మేము కూడా చేస్తున్నాం. దీంట్లో ఎక్కడ తప్పు లేదు. ఎవరికి పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటాం కానీ వాళ్ళు చచ్చిపోవాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. దాని గురించి నేను తప్పు కూడా చెప్పను. గత ప్రభుత్వం కూడా కోరుకోదు, మేము కూడా కోరుకోలేము. ఎందుకంటే పిల్లల భవిష్యత్ గురించి ఓకే, వాళ్ళు స్కూల్స్ బంద్ చేసినారు, ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేసినారు, అది వేరే విషయం. మేము ప్రభుత్వ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలు పెంచుకుంటూ స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. అందరు కలిసి ఒకటే ప్లాట్ఫామ్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒకటే బౌండరీలో చదువుకోవాలని మా ఆలోచన ఉంది, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మంచి పెట్టుబడులతో పెంచుకుంటూ మంచి ఆదాయం ఇస్తూ వాళ్ళకి ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం డెఫినెట్లీ చేస్తారు. అట్లనే చూసుకుంటే ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా వివాదాల్లో చిక్కుంటున్నట్టు మనం చూస్తున్నాం. ఏదైతే తను ఉన్నది సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు, టికెట్ రేట్ విషయంలో తను చేతులు ఎత్తేసిన వైనం అయితే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏమని అంటే టికెట్స్ రేట్ ఇప్పుడు ఏదైతే సంధ్య థియేటర్ ఇష్యూ జరిగిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా మేము ఇంకొక సినిమాకి టికెట్ ప్రైస్ మేము పెంచము, బెనిఫిట్ షోస్ అనేవి ఉండవు అని చెప్పేసిండ్రు. ఆ మాట మీద నిల్చున్నారా? ప్రభుత్వం నిల్చుందా? ఒకటే అంటానండి, ఇండస్ట్రీ తరపున ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేసుకుంటారు, మాకు రేట్లు పెంచండి, మాకు కొంచెం ఆదాయం అవసరం ఉంది, మాకు పిక్చర్కి పెట్టుబడి ఎక్కువైంది, మాకు కావాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టుకుంటారు. ప్రపోజల్ పెట్టడం వాళ్ళ తప్పు లేదు. మేము వాళ్ళు చెప్పిన ప్రకారం ప్రజల విషయంలో కూడా ఆలోచించి డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రభుత్వం ముందుకు వచ్చి కొన్ని రేట్లు పెంచే ప్రయత్నం చేస్తుంది. అది ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డిమాండ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ప్రజలకి భారం పడకుండా చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వందే ఉంటుంది. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ప్రజలకు భారం పడవద్దు, వీళ్ళు కూడా మంచి బెనిఫిట్ రావాలి. దీంట్లో బ్యాలెన్స్ చేస్తూ డిమాండ్ అండ్ సప్లై కింద బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు ప్రాపర్గా సిస్టమ్గా చేస్తారు. దాన్ని కూడా తప్పుడు పట్టుకుంటారా అంటే ఇప్పుడు కొన్ని సినిమాలకేమో ఇప్పుడు రాజాసాబ్ సినిమా లాంటి వాటికి ఏమో వాళ్ళు పెంచుతారని చెప్పేసి మీ దగ్గరకు వస్తే పెంచలేదని చెప్పేసి వాళ్ళే చెప్పారు. శంకర్ ప్రసాద్ చిరంజీవి గారి సినిమాకేమో పెంచిండు, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన సినిమాలకి పెంచలేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఒక వైపు ఉన్నారు అంటే ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు, ఒకరికేమో ఫేవర్ గా చేస్తున్నారు, ఇంకొకరికేమో ఫేవర్ గా చేయట్లేదు. ఇండస్ట్రీలోనే డిఫరెన్స్ ఉందా? నాకు తెలిసి డిఫరెన్స్ లేదు. మీ దగ్గర ఉంది, మీరే. మా దగ్గర ఏం లేదండి. ఇండస్ట్రీ వాళ్ళ డిమాండ్స్, దానికి ఒక అసోసియేషన్ ఉంటుంది. అసోసియేషన్ వాళ్ళు దేనికి డిమాండ్ చేస్తారు, దేనికి చెప్తారు, వాళ్ళకి మేము డెఫినెట్లీ రీజనబుల్ గా ఉంటే చేస్తాం. రీజనబుల్ లేదంటే ప్రజలకు భారం పడతారంటే చెయ్యము. నిజంగా 800 రూపీస్ టికెట్ మల్టీప్లెక్స్ ఓకే అంటారా సార్? మేమెట్లా చెప్తాము, మేమెట్లా డిసైడ్ చేస్తాం? అది ప్రజలకి భారం రావద్దు, వాళ్ళకున్న డిమాండ్ ప్రకారం వాళ్ళకి పైసలు రావాలి. ఎందుకంటే వాళ్ళకున్న ఖర్చులు ఎన్ని ఖర్చులు వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు ఖర్చులు పెట్టుకున్నారండి, వాళ్ళు వచ్చేసి మీకు టికెట్ పెంచమని చెప్తారు. రీజనబుల్గా ఉంటే 100% పెంచుతాం, లేనప్పుడు పెంచము. దానికి మా చిరంజీవి గారికి ఒకటి, అల్లు అర్జున్ గారికి ఒకటి అనేది ఏం డిఫరెన్స్ ఉండదు. దానికి ఉన్న అసోసియేషన్ ఉన్న ప్రపోజల్ ప్రకారమే ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్ డెఫినెట్లీ ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తారు. రీజనబుల్ లేకుంటే చెయ్యదు.
వాళ్ళు ఏమైనా చెప్పుకుంటున్నారా మాకు చేస్తున్నారు వీళ్ళకి చెప్తున్నారు చేస్తలేరని వాళ్ళు అసోసియేషన్ గా ముందుకు వస్తారు, సింగిల్ ఇండివిజువల్ గా రారు. ప్రభుత్వం దగ్గర వెంకటరెడ్డి గారు అన్నారు కదా ఏమని, నన్ను టికెట్ ప్రైజెస్ గురించి అనకండి సినిమా గురించి. అవునండి, ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పినారు. మా మంత్రి ప్రజల గురించి ఆలోచించి చెప్పిండు. నాకు ఇంత విషయం అన్ని ఇవ్వండి కానీ ఈ టికెట్ ప్రైజుల గురించి ప్రజలు బాధపడుతున్నారని చెప్తున్నారు. తప్పేముంది దాంట్లో? నా తెలియకుండా పెరుగుతున్నాయి, నా తెలియకుండా ఏం పెరగవండి. మంత్రి గారు తెలియకుండా ఏం పెరగదు, ప్రభుత్వం తెలియదు ఏం కాదు. ప్రభుత్వమే ఆర్డర్స్ ఇస్తుంది, ఇచ్చిన దానికి పెరుగుతుంది, లేదన్నప్పుడు ప్రభుత్వం కట్ ఆఫ్ పెడుతుంది, అయిపోతుంది. అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ అప్రోచ్ అవుతుంది. ఇండివిజువల్ గా ఎవరు అప్రోచ్ గారు, ఎవరు మాట ప్రభుత్వం వినదు. అసోసియేషన్ ద్వారా వస్తారు, వాళ్ళ ఇచ్చిన ప్రపోజల్ బాగుంటే డెఫినెట్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, లేనప్పుడు లేదంటారు. అండ్ మొన్న ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్టే అంటారు. ఏం మాట్లాడినారు? కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా టీడీపీ పార్టీ గురించి. అరే నోరు జారి ఎప్పుడో చెప్పిండేమో, దాన్ని కూడా పట్టుకుంటారా? తప్పు కదా అది. అరే నోరు జారుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యుండి అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, టీడీపీ చెప్తూ టీడీపీ అనేది వచ్చిందేమో అని ఎక్కువ కాలం టీడీపీలో ఉన్నారు కదా. ఎక్కువ కాలంలో టీడీపీలో ఉన్నారు ఆయన. మాట్లాడుతూ ఏదో మాట వచ్చింది అనుకోండి, దాని కూడా తప్పుడు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ గురించే పనిచేస్తుండు, కాంగ్రెస్ గెలిచిన ప్రభుత్వంకే ఆయన ప్రజల సంక్షేమం కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఇంకా ఇప్పటికీ కాంగ్రెస్ మనుషులాగా కాకుండా టీడీపీ మనుషులెక్కనే ఆయన మీడియాలో అక్కడ మాట్లాడేది ఒక్క తప్పు నోరు జారీ చెప్పిండేమో అనుకోండి, దాన్ని కూడా తప్పుడు పెట్టుకొని తీసుకొని ట్రోల్ చేస్తారు, టీఆర్పీ గురించి చేస్తున్నారు. మరి ఆయన మాట్లాడే మాటల గురించి అరే ఒక్క చిన్న ఇది ఉన్నది ఓ టీడీపీ గురించి. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయనను పట్టుకొని లాగులో తొండలు జొడగొడతా అనే మాటలు కరెక్ట్? నేను ఒకటి అంటానండి, ముఖ్యమంత్రి గారు సీట్లో ఉండి ఏ లెవెల్లో మాట్లాడాలి అనేది ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ చైర్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. గతంలో కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు అపోజిషన్ మీద మాట్లాడుతూ, రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడుతూ, సోనియా గాంధీ గారి మీద మాట్లాడుతూ ఈ జరిగింది. ఈ ట్రెండ్ సెట్ చేసింది, ఈ తిట్టులు స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. ఆయన స్టార్ట్ చేసిన సిస్టమ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఆపోజిషన్ అందరు ఫాలో అవుతున్నారు. అదే ఆయన చేసిన తప్పులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆ లెవెల్లో ఆయన మాట్లాడలేకుంటే తెలంగాణ భాష అట్లా అయిపోయింది. తెలంగాణలో ట్రెండ్ సెట్ చేసి కేసీఆర్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల కాలంగా ఆయన ఎక్కువ కాలంగా ఆయననే ఉన్నాడు. సో ఆయన ఏం చేసిండు, ఈ ట్రెండ్ సెట్ చేసిండు, తిట్టుడు ట్రెండ్ సెట్ చేసిండు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కరెక్ట్ అంటారు మీరు దీనికి? కరెక్ట్ అనేది తప్పు అనేది తప్పు అనేది 100% ఉంటుంది. మీరు చేసిన పనికి మీకు ఇప్పుడు తిరిగి ఈయన చేస్తే మీకు బాధ అనిపిస్తుంది. గతంలో మీకు తెలియాలి కదా, అప్పుడు మీరు రాహుల్ గాంధీ మీద మాట్లాడేటప్పుడు తెలియాలి కదా, అప్పుడు అపోజిషన్ లీడర్ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడేది తెలియాలి కదా. అప్పుడు మీరు మాట్లాడితే తప్పు లేదు, మీరు మాట్లాడితే తప్ప? కరెక్టే అంటారా? తిట్టులు తప్పు. ఎందుకంటే చిన్న పిల్లలు, మంచి ఎడ్యుకేటెడ్ యూత్, ప్రజలందరూ ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ చూస్తారు. అదే కదా ప్రాబ్లం. ఇలాంటి తిట్టులు, ఇలాంటి మాట్లాడడం మంచిది కాదు. కానీ ఈ ట్రెండ్ సెట్ చేసింది కేసీఆర్ గారు. ఆయన చేసిన దానికి రిపీట్ అవుతుంది. గతంలో ఆయన అపోజిషన్ లీడర్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్గా మన రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ గారి మీద, కాంగ్రెస్ లీడర్ల మీద ఆయన చేసిన తిట్టులు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుంది. అంటే మీరు చేతులు ఎత్తేసిండ్రా? ఇంకా అంటే మీలాంటి వాళ్ళు ఎవరు, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, అంటే ముఖ్యమంత్రి గారి పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు ఇట్లా మాట్లాడద్దు. ఇప్పుడు మేమేం చెప్తామండి, మీరు కాదు, ఈ రాష్ట్రంలో ఈ ట్రెండ్ ఒక నడుస్తుంది. అదే మీకు పక్క రాష్ట్రాల్లో ఇట్లాంటి ట్రెండ్ లేదు. ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అడగాలి. ఇంకా వేరేలాగా ఉన్నది అక్కడ. ఇంకా నేను ఏపీ గురించి చెప్తున్నాను, ఇంకా వేరే రాష్ట్రాల విషయంలో మాట్లాడుతున్నాను. తిట్టడము మంచిది కాదు, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు. తిట్టడం మంచిది కాదు. కానీ తిట్టడం స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన చేసిన దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన ఆపోజిషన్ లీడర్ తిట్టిని ఈయన కూడా చేసి తిడుతున్నారు. ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది. దీనికి అయితే అడ్డుకట్ట లేదంటారు. అడ్డుకట్టు పెట్టుకోవాలి అందరు. ఆపోజిషన్, రూలింగ్ పార్టీ అన్ని ఆలోచించుకొని, మన కేటీఆర్ గారు ఎడమతోడు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది నాకు రేవంత్ రెడ్డి గారిని. అంటే ఏమనుకున్నట్టు ఆయన ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు తిడతారా?
ఈయన తిడితే తప్పు అనిపిస్తుంటారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పేరు తీసుకోకుండా అదే జరుగుతుంది కదా, మీరు తిట్టినారు మేము టేక్ రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్, అంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం, మీరు తిడతాం మేము తిడతాం. అది తిట్టడం మంచిది కాదు, కానీ జరుగుతున్న పరిణామాలు చూసుకోండి, ట్రెండ్ చూసుకోండి. 10 సంవత్సరం కేసీఆర్ గారు ఏం చేస్తుందో అదే రిపీట్ వస్తుంది. ఇప్పుడు భాష అనేది ఖరాబ్ అయిపోయింది తెలంగాణది. అట్లా చెయ్యొద్దు, ఎవరు చేయొద్దు, ఒప్పుకుంటున్నారు 100% ఒప్పుకుంటా, చెయ్యొద్దు. కానీ ఆయన చేసిన దానికి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని చేరు కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడండి. దొంగ చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. అన్ని చిల్లర మాటలు చేస్తుంటే ఎట్లయితుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో ఆయన స్ట్రెచ్చర్ మీద రావాలి, లేకపోతే ఉన్నాడో పోయిండో అని మాట్లాడతారు, లేకపోతే ఊరి తీయాలని చెప్పేసి మాట్లాడతారు. ఈయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నారు, కానీ ఇనే జనాలు. మొన్న అసెంబ్లీలో ఏం జరిగిందండి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కేసీఆర్ గారు వస్తే పోయి దండం పెట్టుకుని కలిసి అసెంబ్లీలో మరి అదే కేటీఆర్ గారు కనీసం ఒక ముఖ్యమంత్రి గారికి రెస్పెక్ట్ నేను లేచి నించుండా సార్. అదే సార్ ఆ రెస్పెక్ట్. ఇప్పుడు నేనండి టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ ఇది అనేది దీని మీద మనం ఎంతసేపు చర్చ చేసుకుంటే కూడా తప్పే. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఆయన కూడా పెద్ద రాజకీయ నాయకుడు, ఈయన కూడా పెద్ద రాజకీయ నాయకుడు. ప్రభుత్వంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు తిడతామంటే కాదు. గతంలో జరిగింది సేమ్ రిపీట్ అవుతుంటే మీకు బాధ అనిపిస్తుంది. నేను ఎవరికి ఫేవర్ గా లేను సార్, ఇక్కడ నేను కూడా ఎవరికి ఫేవర్, మా ముఖ్యమంత్రి గారు కూడా నేను ఫేవర్ అంటలేను. నేను ఒకటే అంటున్నా, ఇట్లా తిట్టుకోవడం తప్పు. గతంలో ఆపోజిషన్ లీడర్ ఆయన తిట్టిండు, ఇప్పుడు మా ఇక్కడ నుంచి ఇది జరుగుతుంది. ఒక రోజు ఇది ఫుల్ స్టాప్ అయిపోవాలని నా ఆలోచన ఉంది. మొత్తానికి ఒప్పుకుంటున్నారు, తప్పు అయితే జరుగుతుందని. రైట్ సార్, 10 సంవత్సరం జరిగింది, ఈ 2 సంవత్సరం కూడా భాషల విషయంలో అయితే తప్పు. రైట్. ఇప్పుడు చూసుకుంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో మీరు అనుకున్నట్టు మరి గెలుస్తారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నానంటే, మీతోని అంటే మీతోని టైఅప్ అయింది ఎవరంటే మన ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉన్నారు. ఆయన నిన్న ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, మేము పోటీ చేయాలనుకుంటున్నాం మున్సిపల్ ఎలక్షన్స్లో అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది గ్రౌండ్లో అని చెప్పేసి మీతో ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నారు. మరి దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? మేము ఒక్కటే అంటానండి, ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు బ్రదర్కు సిస్టర్కు, పెద్ద బ్రదర్కు చిన్న బ్రదర్కు అనేది కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది. అట్లనే మా ఎమ్మెల్సీ గారికి కూడా కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది అనుకుంటా. ప్రజల్లో ఏమన్నా మాకు వ్యతిరేకం నడుస్తుందని ప్రభుత్వంకు ఈ స్టైల్లో అయినా ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చినారు అనుకుంటా. డెఫినెట్లీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ గారితో మాట్లాడి ఇంకేం జరుగుతుంది, ఇంకేం మనం మంచిగా చేయాలనే ఆలోచనతో మంచిగా మాట్లాడి ఇంకేం మంచిగా చేస్తే బాగుంటుందనే దాని మీద డెఫినెట్లీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఎలాంటి ప్రాబ్లం మా ఎల్ఐ పార్టీతో ఉన్న దానికి మేము సరిదిద్దుకుంటాం. ప్రజల్లో పోతాం, ఎక్కడ వ్యతిరేకం ఉంది అక్కడ మనం సరిదిద్దుకుంటాం. ప్రజలకు మాట ఇచ్చిన మాట మీద ఉన్నాం, రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం. ఆపోజిషన్ ఏంటంటే మీడియాలో సోషల్ మీడియాను వాడుకుంటూ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్లో వ్యతిరేకం అనేది తెచ్చినారు. మేమైతే చెప్పిన వాగ్దానం చేస్తున్నాం. రాబోయే రోజులు కూడా ఇచ్చిన మాట మీద ఉండి ఇప్పటి వరకు 80 నుంచి 90% పూర్తి చేసినాం. 100కు 100% పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. సార్ మీరు ఇలా చెప్పారు, బాగానే ఉంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఏంటి సార్, కవిత గారికి మీ పార్టీ నుంచి బాగా సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసి వినిపిస్తుంది. కవిత గారికి మొత్తం వెనకాల నుంచి నడిపించేది మొత్తం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి బాగా ఎవరు చెప్తున్నారు? ఎందుకంటే మొన్న మండలిలో చూసుకున్నట్టయితే తను ఎవరు చెప్తున్నారు? ఇది మేము అందరం మీడియాలో మేము చూస్తున్నాం. మండలిలో చూసింది చెప్తున్నాం సార్. మండలిలో ఎమ్మెల్సీగా తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అక్కడ మండలిలో అంటే చర్చించాల్సిన అంశం ఏంది, మా కవిత గారు మాట్లాడింది ఏంటి? ఒక్కసారి కవిత గారిని పిలిపించి ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటది. మాకేం సంబంధము? నాయన మీదనే ఆమె చెప్తుంది, బ్రదర్ మీదనే చెప్తుంది, బావ మీదనే చెప్తుంది, తప్పు చేసిననే చెప్తుంది కదా. ఏడ్చి ఆమె ఏడ్చుకుంటూ శాసన మండలిలో ఏడ్చుకుంటూ కౌన్సిల్లో ఏడ్చుకుంటూ ఇట్లా కరప్షన్ చేసినారని ఆమెనే చెప్పింది కదా. మేము చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు, ఆమె చెప్తే ఆమె ఇంటి మనిషి కదా,
సొంత బిడ్డే, సొంత బ్రదర్ తోటి బ్రదరు, సొంత బావ సంతోష్ గారు వాళ్ళ రిలేషనే. వాళ్ళ మీదనే గత 10 సంవత్సరాలలో అవకతవకలు జరిగిన అవకతవకల మీద ఆమె మాట్లాడింది. ఆమె తిరిగి చెప్తే బాధ అనిపించి బయటికి వచ్చి మాట్లాడుతుంది. దానికి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసినట్ట? కాంగ్రెస్కి ఆమెకి ఏం సంబంధం, ఏం రిలేషన్ ఉంది? సొంత ఫాదర్కి, సొంత పార్టీకే ఆమె మాట్లాడుతుంది. తప్పు జరిగిందనేది చూసిన తర్వాతనే ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుంది. దానికి మాకు లింక్ పెడతారా? ఈ లింకులు చేసే ప్రాబ్లం ఎవరిది? నిజంగానే ఏం లేదంటారా? ఏమన్నా ఉంటేనే కదా ఆమె బయటకు వచ్చింది, ఏం లేకుండా బయటకు వస్తుందా? మాకేముంటదండి, ఆమెకి ఏం సంబంధం చెప్పండి? ఆమె సపరేట్ పార్టీ, మేము సపరేట్ పార్టీ. వాళ్ళ ఇంట్లో విషయం తీసుకొచ్చి బయట చెప్తుంది. ఆమె పార్టీ పెట్టలేదు కదా, ఆమె పెట్టకుంటే ఇప్పుడు ఆమె వచ్చి బయట పెడుతుంది పార్టీ. మాకేముంటది చెప్పండి? మాకేం సంబంధం ఆమెతోటి? మీ పార్టీలకు వచ్చే అవకాశాలు ఏమన్నా? మా దగ్గర మంత్రులు లేరా? మా దగ్గర పనిచేసేటోళ్ళు లేరా? మా దగ్గర ఉమెన్ వింగ్స్ లేవా? అవసరం లేదంటారా? అవసరం ఉందా లేదా అనేది మనం ఎవరికి చెప్పము. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం, ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా పోవచ్చు. అందరికి డోర్స్ ఓపెన్ ఉంటది. అంటే ఇప్పుడు డోర్స్ ఓపెన్ ఉందంటే డోర్స్ మేము కవిత గారు డోర్స్ కాదు, ఏ పార్టీ లీడర్ అన్నా రావచ్చు, ఏ పార్టీ లీడర్ అన్నా పోవచ్చు. ఒకవేళ కవిత వాళ్ళకి నచ్చితే వస్తారు, నచ్చకుంటే పోతారు. ఈ సముద్రం ఇది యూనివర్సిటీ, పొలిటికల్ కి ఒక యూనివర్సిటీ. ఇండిపెండెన్స్ నుంచి ఉన్న పార్టీ, 130 సంవత్సరాల చరిత్రగా ఉన్న పార్టీ ఇది. దీనికి ఆమె మా దగ్గర రావాలని చేస్తుంది, ఆమె మేమే చేపిస్తున్నాము, మాకు ఆమెకు సంబంధం ఉన్నాయి. మీరు ఎట్లా డిజైన్ చేస్తారు? ఏమన్నా మీ దగ్గర రాతపూర్వకంగా ఉందా? కవిత గారికి మేము ఇస్తున్నాము, మీరు చెప్పండి ఇట్లా అని. మాకేం సంబంధము? సొంత నాన్న, సొంత బ్రదరు, సొంత బావ. వాళ్ళకు ఆ పార్టీల నుంచి ఎంపీగా ఉంది, ఆమె ఎమ్మెల్సీగా ఉంది, ఆమె ఆ పార్టీలో ఇంత కరప్షన్ ఉంది, ఆ పార్టీలో అన్ని అవకతవకలు జరుగుతున్నాయని ఆమె ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేసింది. అది చేస్తే కూడా మేమే తప్ప? ఆపోజిషను చేసిన కుట్రల మీద, కరప్షన్ మీద చెప్పుకోక తిరిగి ఆమె మీద చెప్పి, ఆమె కాంగ్రెస్ పార్టీ చెప్పిస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద చెప్పి, అన్నీ ఈ కుట్రలు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. దానికి ఏం చేస్తే కూడా ప్రజలు చాలా క్లియర్గా చూస్తున్నారు. ప్రజల చేతిలో సోషల్ మీడియా ఉంది. వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం కాంగ్రెస్ మీద చేస్తే కాంగ్రెస్ ఏదో వ్యతిరేకం అనేది వస్తుంది కాదు. ప్రజలకు కావాల్సింది మేము ఇస్తున్నాం, ప్రజల గురించి పనిచేస్తున్నాం, ప్రజలతోటి కలుస్తున్నాం, వాళ్ళ మాట వింటున్నాం, వాళ్ళకు ఏం కావాలో చేసి పెడుతున్నాం. రైట్ సార్. సో మొత్తానికైతే ఈ ఎలక్షన్స్ లో మీరు గెలుస్తారని 100% గెలుస్తాం. మున్సిపల్ ఎలక్షన్ లో గెలుస్తారు అండ్ అట్లనే మీ హామీలన్నీ కూడా తీరుస్తారంట. 100% చెప్పిన మాట మీద కాంగ్రెస్ పార్టీ ఉంటది. రైట్. ఇంకా వచ్చే 10 సంవత్సరాలు నేను ఒకటి అంటానండి, 10 సంవత్సరాలు నేను ట్రాన్స్పోర్ట్ కి, ట్రావెల్ అసోసియేషన్ కి రాష్ట్రానికి అధ్యక్షుడు. నేను 10 సంవత్సరము ఎన్ని ప్రొటెస్ట్లు, ఎన్ని రిప్రజెంటేషన్ మేము ఇచ్చినామో, మాకున్న బార్డర్ ట్యాక్స్ విషయంలో రాష్ట్రంలో 10 జిల్లాలు, 33 జిల్లాలు అయితే మాకు ఇండస్ట్రీ అంతా చచ్చిపోతుంది. ఈ ఇండస్ట్రీకి ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వంకు రిప్రజెంటేషన్ అయితే ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే ప్రభుత్వమే కమిటీ వేసింది, చెప్పండి మీకు ఏం ప్రాబ్లం, కమిటీ ద్వారా చెప్పండి అని చెప్తారు. వినే ప్రభుత్వం ఉందా కాదా? అడగండి మీరు. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎట్లా బూమ్ అవుతుంది? సౌత్ ఇండియా పర్మనెంట్ రెసిపో అగ్రిమెంట్ గురించి కూడా వాళ్ళు రెడీ అయినారు, మేము రెడీ అవుతున్నాం. 2017లో రెసిపో అగ్రిమెంట్ మాతోటి మేము పార్ట్ అయిపోయినాం, బైఫర్గేషన్ అయిన తర్వాత. ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వము 3 అంటే 2017 నుంచి 2023 వరకు 5 years ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా రెసిప్రో అగ్రిమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టలేదు. మా ప్రభుత్వం ఇప్పుడు ఇమ్మీడియట్ కమిటీ వేసింది. కమిటీ ద్వారా ప్రజలు, మన ట్రాన్స్పోర్టర్స్ తోటి ఇన్ఫర్మేషన్ తీసుకొని రెసిప్రో అగ్రిమెంట్కు సౌత్ ఇండియాకి రాసేసింది ఆల్రెడీ. ఇట్లా ఉండాలండి. ప్రజలకి, బిజినెస్ మ్యాన్కి హసల్ ఫ్రీగా ఏం ప్రాబ్లం ఉంటే కూడా ఎస్ ప్రభుత్వం రెడీ అని చెప్పే ప్రభుత్వం, వినే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు చేస్తుంది. 100% ట్రాన్స్పోర్టర్స్కి ట్యాక్స్ వైజ్ విషయంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, 100% ఇది పూర్తి అవుతుంది.
రెసిపిక్ అగ్రిమెంట్ కూడా పూర్తిగా రైట్ సార్. అండ్ అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకి తెలంగాణలో లేరు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మళ్ళొకసారి మీతో నేను భేటీ అవుతాను సార్. ఎందుకంటే ఎన్ని ఏమంటారు ఎంఓయూలు తీసుకురావడమా లేకపోతే ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు అనేది ఎట్లా మాట్లాడతారు. సో దాని గురించి మళ్ళొకసారి మనము చర్చిద్దాం. డెఫినెట్లీ నేను వస్తా, మీరు ఎప్పుడు పిలిపిస్తే మీ స్టూడియోకి వస్తా. రైట్ సార్. మీరు ఏ దాని మీద డిబేట్ చేయండి, నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నేను రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నా. మా పార్టీ ప్రభుత్వం ఉంది. మీరు ఏ క్వశ్చన్ అడిగితే కూడా డెఫినెట్లీ దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఏమన్నా తప్పు జరుగుతుంటే మీరు నాకు చెప్పండి. డెఫినెట్లీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, పిసిసి ప్రెసిడెంట్ దృష్టికి తీసుకుపోతా. డెఫినెట్లీ ఈ ప్రాబ్లం క్లియర్ చేసే వరకు నేను పనిచేస్తాను. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.